నెల్లూరు జిల్లా మిక్కిలింపేటలో 44 ఏళ్ల క్రితం వేసిన రోడ్డుతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే దానిని తిరిగి మన కూటమి ప్రభుత్వంలో నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కొడవలూరు మండలం మిక్కిలింపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో స్థానిక సర్పంచులు నిధులు లేక ఒక్క పని కూడా చేయలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే మిక్కిలింపేటలో 1,81,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. గ్రామంలో శ్మశాన వాటికలు అధ్వానంగా ఉన్నాయని వాటిని కూడా త్వరలో అభివృద్ధి చేస్తామన్నారు. మార్చి 29 అంటే టీడీపీ నాయకులకు కార్యకర్తలకు పండుగ అని, టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఒక పండుగలా జరుపుకోవడం సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఇఫ్కో కిసాన్ సెజ్లో కదలికలు వచ్చి పరిశ్రమలు ఏర్పడుతున్నాయని, రాబో రోజుల్లో కొడవలూరు మండలం ఇండస్ట్రియల్ హబ్ గా మారి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి సంక్షేమం రెండు సమపాలల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మిగిలింపేటలో 44 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డుని తిరిగి వేసుకొని ఓపెన్ చేసుకుంటున్నాం. దానికి విచ్చేసిన ఆ ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలకి, మిక్కిలింపేట గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు వీటన్నిటికన్నా కూడా ఒక ముఖ్యమైన రోజు, మనం ఎప్పుడు మర్చిపోలేని రోజు మార్చి 29 అంటే. ఎందుకంటే 44 సంవత్సరాల క్రితం ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయమని అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భావం చేసిన రోజు ఈ రోజు తెలుగుదేశం నేతలకు, ప్రజలకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ ఒక రోజు ఈ రోజు. అటువంటి ఈ రోజు మిక్కిలింపేటలో మనం జెండా ఎగరేసుకొని ఇక్కడ రోడ్ ఓపెనింగ్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. గుజరాత్ గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఊర్లో ఏ పనులు చేయలేక నానా అవసరం పడినా కూడా ఒక సర్పంచ్ గా మీకందరికి దగ్గరగా ఉన్నందుకు ఆయనకి ఈ రోజు ఈ చిరు సన్మానం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు 2వ తేదీకి సర్పంచ్ల టైం కూడా అయిపోతుంది. అటువంటి సందర్భంలో ఈ రోజు ఇక్కడ మనం ఈ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా మిక్కిలింపేటలో ఈ రోజు మొత్తం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,81,00,000 వెచ్చించాం ఈ ఊర్లో. సిసి రోడ్లు అయితేనేమి, హెల్త్ సెంటర్ అయితేనేమి, ఈ పెద్ద రోడ్ అయితేనేమి, వీటన్నిటికీ కూడా మనం 1,81,00,000 వెచ్చించాము. అందుకు నిజంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అయినా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి ఎలాగైతే చేస్తామని చెప్పారో అలాగే మనకి సంక్షేమం చూసుకుంటే మీకు అందరికీ తెలుసు, సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేసుకున్నాం. అభివృద్ధి అంటే ఒక్క మిక్కిలింపేటలోనే మన కాన్స్టిట్యున్సీలో 20 నెలల్లో 1,80,00,000 పెట్టామంటే మిగతా గ్రామాల్లో కూడా ఏ రకంగా పనిచేసామో మీకు అందరికీ తెలుసు. గ్రామాలన్నింటినీ పట్టణాలుగా తీర్చిదిద్దుతామని చెప్పి మనం చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రతి పని ప్రతి గ్రామంలో చేసుకుంటూ వస్తున్నాం. ఆ రోజు ఎలక్షన్ ముందు మనం చెప్పాం, ఎక్కడ మంచినీటి కొరత ఉండదు, శ్మశానాలు బాగు చేస్తామని చెప్పి. ఈ రోజు మంచినీళ్ళ కొరతైతే అన్ని గ్రామాల్లో తీర్చగలిగాం. శ్మశానాలు కూడా ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడే అన్న ఈ ఊర్లో 2 శ్మశానాలు ఉన్నాయి, ఇంకా అవి బాగు చేయలేదు అని చెప్పారు. ఇప్పుడు ఈ పనులన్నీ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ పనులు అవి 2 బాగు చేయడమే అని చెప్పి నేను గుజరాత్ అన్నకి మాట ఇస్తున్నాను. అత్యంత త్వరలో 2 శ్మశానాలు కూడా ఆయన వాటిని క్లియర్ చేసి అడుగు పెట్టడానికి కూడా దారి లేకుండా అది క్లియర్ చేసి ఫెన్సింగ్ కూడా వేయించిస్తామని కూడా నేను ఈ సందర్భంగా మీకు అందరికీ మాట ఇస్తున్నాను. అలాగే
రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని డ్రైన్లు అవన్నీ ఉన్నాయి, అవి కూడా తప్పకుండా మీకు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కొడవలూరు మండలం రాబోయే రోజుల్లో ఎంతో ఇండస్ట్రియల్ హబ్ గా మారబోతుందని మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న యువతకు అందరికి ఉపాధి కల్పించే విధంగా చేసిన కిసాన్ సెజ్ లో కదలిక వచ్చింది. దానిలో ఫ్యాక్టరీస్ రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో యువతకి అండగా నిలబడి యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో అవన్నీ తప్పకుండా చేస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు. కాబట్టి మనం రాబోయే రోజుల్లో ఉద్యోగాలకి ఊర్లు వదిలేసి బయట పోవాల్సిన అవసరం కూడా లేకుండా మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉండి మనం ఇక్కడ కిసాన్ సెజ్ లో రాబోయే ఉద్యోగాలు కూడా మన పిల్లలకి ఉంటాయని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీస్ అన్ని ఇక్కడ రావడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తగు కృషి చేస్తున్నారు. తప్పకుండా అదే విధంగా కిసాన్ సెజ్ లో మనం రాబోయే రోజుల్లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక మనకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టబోతున్నాం. అక్కడ చదువుకున్న పిల్లలకి ఏ ఏ ఉద్యోగాలకి అర్హత ఉంటుందో, ఆ ఫ్యాక్టరీస్ లో ఏ ఏ ఉద్యోగాలు కావాలో వాళ్ళ చేత ట్రైనింగ్ ఇప్పించి అక్కడ ఉద్యోగాలు ప్లేస్మెంట్ కూడా చేపిస్తామని కూడా మీకు అందరికి మేము మాటిస్తున్నాం. కాబట్టి మీకు అందరికి ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఈ రోజు మనం ఇన్ని పనులు చేసుకున్నామంటే, ఈ మాదిరి చేసుకుంటున్నామంటే మీకు అందరికి తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడి గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థనంతా చక్కదిద్దుకొని ఈ రోజు ఇన్ని పనులు చేస్తూ ముందుకు వస్తున్నారు. మళ్ళీ మనకి ఎల్లుండి 1వ తేదీ పెన్షన్ ఉంది. మీకు అందరికి తెలుసు, ఇప్పటి వరకు 21 నెలల్లో ఏ రోజు కూడా 1వ తేదీ హాలిడే వస్తే 31వ తేదీ పెన్షన్ ఇచ్చుకున్నాం. ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. అటువంటి గొప్ప ప్రభుత్వం మనది, పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, పేదలకి అండగా ఉండే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదేవిధంగా మనం ఈ రోజు ముఖ్యంగా అన్న ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకోవాలి. ఆయన చేసిన మర్చిపోలేరు. ఒక పెన్షన్ అయితేనేమి, 2 రూపాయల బియ్యం అయితేనేమి, మహిళలకి సమాన ఆస్తి హక్కు అయితేనేమి, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులు కూడా సరిపోవు. అన్ని సంస్థాగతమైన పనులన్నీ ఆ రోజు చేయడం జరిగింది. వాటిని కంటిన్యూ చేస్తా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏదైతే పొదుపు మహిళలు గాని, జన్మభూమి గాని వీటన్నిటికీ శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్త బయటికి రావాలని చెప్పి పొదుపుని ఇవన్నీ కూడా ఎన్నో ఎంకరేజ్ చేయడం జరిగింది. అదే విధంగా మన యువ నాయకుడు లోకేష్ బాబు తెలుగుదేశం కార్యకర్తే అభినేన అని ముందుకు తీసుకెళ్తూ తెలుగుదేశం పార్టీని ఈ రోజు కార్యకర్తలు కష్టపడి గత ప్రభుత్వంలో ఎంతమంది కష్టపడి ఈ పార్టీని తన భుజాల మీద వేసుకొని మోసి ఈ రోజు అధికారంలోకి తీసుకురాగలిగారో వాళ్ళందరికీ కూడా సరైన గుర్తింపుని ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి పనిచేయాలని, గ్రామాలు అభివృద్ధిలో ముందు అడుగులు వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. గ్రామాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, కక్షలు ఉంటాయి, కార్పణ్యాలు ఉంటాయి. అవన్నీ ఒక పక్క, గ్రామ ప్రజలు మనల్ని నమ్మి నాయకులుగా చేసినందుకు వాళ్ళకి సేవకులుగా మారి మీరందరూ పనిచేయాలని గ్రామానికి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ
దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జునిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.